Good morning, friends. Welcome to GMP session for freshers. ఇది ఆల్రెడీ జాబ్లో ఇప్పుడే జాయిన్ అయిన ఫ్రెషర్స్ కానీ ఆల్రెడీ ఈ ఫార్మా ఇండస్ట్రీలో తమ కెరీర్ని చూస్ చేసుకోవాలన్న పీపుల్కి కానీ ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈ సెషన్ని మీకు అందించడం జరిగింది. అసలు మనం ఈ కెరీర్ని స్టార్ట్ చేసుకునేటప్పుడు ఈ సెషన్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అని అనిపిస్తుంది. అంటే ఈ రోజున ఫార్మా ఇండస్ట్రీలో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మీరు ఆల్రెడీ ఏదో పర్టికులర్ డిగ్రీ ఆర్పీజీ కంప్లీట్ చేసి ఉంటారు. కానీ అలాగే మనలాగే చాలామంది కంప్లీట్ చేసి ఉంటారు. మనకే ఎందుకు ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వాలి అంటే మనం ఎప్పుడైతే ఆ కెరీర్ చూస్ చేసుకున్నామో దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని మనం స్టడీ చేస్తున్నామని, దానికి సంబంధించిన నాలెడ్జ్ని మనం ఎక్వైర్ చేసుకుంటున్నామని, అలాగే నలుగురితో పాటు మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువగా దానికి సంబంధించి మనం మాట్లాడగలిగినప్పుడు ఈ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ సెషన్ని మీకు అందించడం జరుగుతుంది. ఓకే, బేసికల్గా ఫార్మా ఇండస్ట్రీలోకి మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంటు బీఎస్సీ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ ఉంటే మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, అలాగే మీరు ఎంఎస్సి కానీ బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ ఉన్నట్టయితే మీరు క్యూసీ కానీ క్యూఏ కానీ డిపార్ట్మెంట్లకి చూస్ చేసుకోవచ్చు. అలాగే బీఎస్సీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ సేఫ్టీ డిప్లొమా ఉంటే సేఫ్టీ డిపార్ట్మెంట్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే బీకామ్, బీఏ, బీఎస్సీ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎంఎస్సి ఆల్సో వేర్ హౌస్ డిపార్ట్మెంట్ని చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్స్, ఐటీఐ, ఎలక్ట్రికల్ వీళ్ళందరూ కూడా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ని చూస్ చేసుకోవాలి. అలాగే ఎనీ డిగ్రీ విత్ ఎంబీఏ హెచ్ఆర్ ఆర్ ఫైనాన్స్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు అడ్మిన్ అండ్ హెచ్ఆర్కి మనం చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకోవడమే కాదు, వాటికి ఎలిజిబిలిటీ అవుతారు. ప్రజెంట్ సినారియాలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అయితే నేను బీఎస్సీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ క్యూసీక్యూఏకి ఎంఎస్సీ అండ్ బీఫార్మసీ ఆర్ ఎంఫార్మసీ, సేఫ్టీ డిపార్ట్మెంట్ కంటే బీఎస్సీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ విత్ సేఫ్టీ డిప్లొమా, వేర్ హౌస్, బీకామ్, బీఏ అండ్ బీఎస్సీ కెమికల్ ఇంజనీరింగ్స్ని, మెయింటెనెన్స్కి ఇంజనీరింగ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ డిప్లొమా మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఫిట్టర్స్, ఐటీఐ ఎలక్ట్రికల్ ఉన్నవాళ్ళని, అలాగే అడ్మిన్ హెచ్ఆర్లో ఎనీ డిగ్రీ విత్ ఎంబీఏ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ డిగ్రీ మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ డిపార్ట్మెంట్కి మీరు ఎలిజిబుల్లో మీరు తెలుసుకోగలుగుతారు. అసలు మన ఫార్మా ఇండస్ట్రీలో ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ టు ఫార్మాస్యూటికల్స్, ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయని మీరు తెలుసుకోవాలనుకుంటే అందులో ఫస్ట్ కెమికల్స్, ఇవి రా మెటీరియల్స్ని అవన్నీ తయారు చేస్తాయి. పెస్టిసైడ్స్, ఇవి మొక్కలకి వాటికి సంబంధించిన మందుల్ని పెస్టిసైడ్స్ని తయారు చేస్తుంది. అలాగే బల్క్ డ్రగ్స్, ఏదైతే ఇంటర్మీడియట్స్ని తయారు చేస్తుందో అలాగే కొన్ని కంపెనీలు బల్క్ డ్రగ్స్ అన్నదానికి ఏపీఐ కూడా తయారు చేస్తుంది. అలాగే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫినిష్డ్ ప్రొడక్ట్ని తయారు చేసేది. అలాగే ఫార్ములేషన్ అండ్ ఇంజెక్టబుల్స్, ఫార్ములేషన్ అంటే ఫినిష్డ్ డోసేజ్, ఏదైతే ట్యాబ్లెట్స్ అలాంటివి తయారు చేసే వాటిని ఫార్ములేషన్స్ అంటారు. అలాగే ఇంజెక్టబుల్స్, మన ఇంజెక్షన్స్ రిలేటెడ్ సంబంధించిన అన్ని తయారు చేసిన ఇంజెక్టబుల్. ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి రిలేటెడ్ అయి ఉంటాయి. అసలు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ యొక్క పర్పస్ ఏంటి అంటే ప్రొడ్యూస్ అండ్ సప్లై గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్. సింపుల్. పర్పస్ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అంటే ప్రొడ్యూస్ అండ్ సప్లై ద గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్. అయితే ఎందుకు ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీలో ఎక్కువగా మనం క్వాలిటీ అన్నది మాట్లాడతామంటే, నార్మల్ ఇండస్ట్రీలో ఏదైనా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కానీ, ఏదైనా ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో కానీ, ఎనీ అదర్ ఇండస్ట్రీ
మీరు మాట్లాడినట్టే మెకానికల్ ఇండస్ట్రీకి సంబంధించింది ఏదైనా మాట్లాడినా అక్కడ క్వాలిటీ ఫెయిల్ అయితే ఒక వస్తువు కొంత కాస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ అవుతుంది. కానీ ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో క్వాలిటీ ప్రాబ్లమ్ వస్తే అది హెల్త్ హజార్డ్స్ అంటే ప్రాణం మీదకి వస్తుంది. అందువల్ల ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో క్వాలిటీకి కాంప్రమైజేషన్ అన్నది ఉండదు. సో, అందుకోసం ఎక్కువగా క్వాలిటీ గురించి మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో మెన్షన్ చేస్తూ ఉంటారు. దీని గురించి మనం మాట్లాడే ముందు అంటే ఇక్కడి నుంచి ఒక 40 సంవత్సరాల ముందని 1962లో ఒక థాలడమైడ్ అనే ప్రొడక్ట్ డిజాస్టర్ జరగడం వల్ల ఎంతోమంది పీపుల్ ప్రెగ్నెన్సీ ఉన్న పీపుల్ దీన్ని యూజ్ చేయటం వల్ల కాళ్ళు, చేతులు సరిగ్గా లేని పిల్లలు పుట్టడం జరిగింది. అంటే డిజేబుల్ పిల్లలు పుట్టడం జరిగింది. ఈ డిజాస్టర్ వల్ల మన ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కిపడి ఆల్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ షుడ్ ఆన్ వన్ సింగిల్ అంబ్రెల్లా అని ఒక గైడ్‌లైన్స్‌ని సెటప్ చేయటం జరిగింది. అక్కడి నుంచి మనకి గైడ్‌లైన్స్ స్ట్రెంథెన్ అవ్వటం, గైడ్‌లైన్ అందరూ కంపల్సరీ ఫాలో అవ్వాలంటం జరిగింది. సో, అవేంటి అన్నది మనం వెళితే గైడ్‌లైన్స్‌లోకి తీసుకుంటే ఐసీహెచ్ గైడ్‌లైన్స్ అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హార్మోనైజేషన్. అలాగే 21 సిఎఫ్ఆర్ కోడ్ ఆఫ్ ఫెడరల్ రిజిస్టర్ పార్ట్ 210 అండ్ 211 అలాగే ఐఎస్ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆన్ స్టాండర్డైజేషన్ అలాగే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవి గైడ్‌లైన్స్‌ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ గైడ్‌లైన్స్ ప్రకారము ఆల్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్‌ని ప్రొడ్యూస్ చేయటము, సప్లై చేయటము చేయాలన్న ఒక నిబంధనకు తీసుకురావడం జరిగింది. ఇవి కాక గైడ్‌లైన్స్‌ని వీటిని ఫాలో అవుతూ ఉన్నా కూడా ప్రతి కంట్రీకి వాళ్ళ యొక్క రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. మనకి ఇండియాలో అయితే మనం డ్రగ్ ఇన్స్‌పెక్టర్స్ అని మనం కాల్ చేస్తాము. అదే ఎఫ్‌డీఏ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది యూఎస్ఏ రిలేటెడ్‌ది. అంటే యూఎస్ఏ కంట్రీలో మీరు ఎంటర్ అవ్వాలంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఆడిట్‌ని ఫేస్ చేసి వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయగలిగినట్టయితే మన ప్రొడక్ట్‌ని ఎక్స్‌పోర్ట్ చేసుకోగలిగిన అర్హత మనకు కలుగుతుంది. అలాగే టీజీఏ థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆస్ట్రేలియా రిలేటెడ్‌ది. అలాగే ఎంహెచ్ఆర్ఏ యూరోపియన్ అంటే యూకే సంబంధించింది మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ. అలాగే ప్రతి కొరియన్ ఎఫ్‌డీఏ అని డిఫరెంట్ కంట్రీస్ హ్యావింగ్ ద డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్. ఈచ్ కంట్రీ హ్యావింగ్ ద రెగ్యులేటరీ. కొన్ని కంట్రీస్ యూఎస్ గైడ్‌లైన్స్‌కి సంబంధించిన ఎఫ్‌డీఏని డిపెండ్ అవుతూ ఉంటాయి. అంటే కొన్ని రెగ్యులేటరీ అథారిటీస్ మనల్ని ఆడిట్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మిగతా కొన్ని కంట్రీస్ వాటిల్ని అనుమతించుకుంటాయి. అలా కొన్ని ఈ రెగ్యులేటరీ బాడీస్ సంబంధం లేకుండా నార్మల్ మనం ఇచ్చే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ మనం ఇచ్చే టెస్టింగ్ సర్టిఫికేట్ ఆధారంగా కూడా కొన్ని కంట్రీస్ మన ప్రొడక్ట్‌లని తీసుకుంటూ ఉంటాయి. వాటిల్ని కూడా కొన్ని కంట్రీస్ అంటే పాకిస్తాను, యుగాండా ఇటువంటి కంట్రీస్ మన ఇండియా ఎస్పెషల్లీ మన ఇండియా ఇలా ఉంటాయి. కానీ మనం ఎక్స్‌పోర్ట్ చేయాలంటే అదర్ దాన్ కొన్ని బిగ్ కంట్రీస్ అంటే ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్ అండ్ యూఎస్ఏ లాంటి కంట్రీస్ మనం చేయాలంటే ఈ రెగ్యులేటరీ బాడీ యొక్క ఆడిట్‌ని ఫేస్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనం తీసుకోవాల్సిన అవసరం మనకుంటుంది. అలాగే ఐసీహెచ్ గైడ్‌లైన్స్ అంటే ఏంటసల? ఐసీహెచ్ గైడ్‌లైన్స్‌లో మళ్ళీ ఆటిల్లో సబ్‌సెక్షన్స్ 14 ఉన్నాయి. ఈ 14లో 1 వచ్చి ఒక ప్రొడక్ట్ యొక్క స్టెబిలిటీ గురించి, రెండోదొచ్చి అనలైటికల్ ప్రొసీజర్ యొక్క వాలిడేషన్ గురించి, మూడోదొచ్చి ఇంప్యూరిటీస్ గురించి, నాలుగోది ఫార్మాకోపియా అంటే యూఎస్పీ, ఈపీ, ఐపీ అండ్ జేపీ ఇటువంటి వాటిల గురించి, అలాగే ఐదోదొచ్చి క్వాలిటీ ఆఫ్ బయోటెక్నికల్ ప్రొడక్ట్స్ గురించి, ఆరోదొచ్చి స్పెసిఫికేషన్స్ గురించి, ఏడోది గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. ఇది మెయిన్ మనం ఐసీహెచ్ గైడ్‌లైన్స్‌లో మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ప్రతిదీ తీసుకునేది Q7 గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ దీని నుంచి తీసుకుంటుంది. అలాగే 9 వచ్చేసి ఫార్మాస్యూటికల్ డెవలప్‌మెంటు, అలాగే 9 వచ్చి క్వాలిటీ రిస్క్ మేనేజ్‌మెంటు, 10 వచ్చి ఫార్మాస్యూటికల్ క్వాలిటీ సిస్టము, అలాగే 11 వచ్చి డెవలప్‌మెంట్ ఆఫ్ డ్రగ్ సబ్స్టెన్సెస్, అలాగే లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంటు, కంటిన్యూయస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డ్రగ్ సబ్స్టెన్స్ అండ్ డ్రగ్ ప్రొడక్ట్, అనలైటికల్ ప్రొసీజర్ అండ్ డెవలప్‌మెంట్. వీటికి ఉంటుంది. వీటిని డీటెయిల్‌గా మనం చెప్పుకోవాలంటే ఈ సెషన్ చాలా పెద్ద అవుతుంది కాబట్టి మీరు దీని ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని మీరు ఇంటర్నెట్‌లో కూడా గ్యాదర్ చేయొచ్చు. లేదా ఇన్ ఫ్యూచర్‌లో మనం కూడా దీని మీద ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క సెషన్ చెప్పి నాలెడ్జ్‌ని కూడా ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. అలాగే మేజర్ డిపార్ట్మెంట్ ఇన్ ద బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ చూసినట్టయితే క్యూసీ, క్యూఏ, మెయింటెనెన్స్, ఈహెచ్ఎస్, అడ్మిన్ అండ్ హెచ్ఆర్ అండ్ ఆర్&డి.
ఇవన్నీ కూడా సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటారు. మేజర్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ప్రొడక్ట్‌ని ప్రొడ్యూస్ చేస్తుందో అది ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటు. ఇవన్నీ కూడా సపోర్ట్ చేసి ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఉపయోగపడే సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీని. మేజర్ డిపార్ట్మెంట్ ఈస్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అయితే మేజర్ దాంట్లోకెళ్తే అసలు డ్రగ్ ప్రొడక్ట్ అంటే ఏంటి? డ్రగ్ ప్రొడక్ట్ అంటే మనం అందరం కూడా ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్‌కి తాలూకా మనం యూజ్ చేయడానికి యూజ్ చేసే టాబ్లెట్స్ కానీ, క్యాప్సూల్స్ కానీ, సొల్యూషన్స్ కానీ, టానిక్స్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ ఇలా ఫినిష్డ్ డోసేజ్ ఫార్మ్ అన్నది ఏదైతే ఉంటుందో దాన్ని డ్రగ్ ప్రొడక్ట్ అంటారు. ఎందుకంటే మీరు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కెరీర్ మీరు చూజ్ చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఫ్రెషర్‌గా ఇప్పుడే ట్రైనింగ్‌లో ఉండి మీ కెరీర్ యాస్పిరేషన్‌కి ఎళ్ళాలనుకుంటున్నప్పుడు మనం కొన్ని టెక్నికల్ వర్డ్స్‌ని మాత్రం తెలుసుకోవాలి. ఏదో నార్మల్‌గా పిలిచే పదాలు కాకుండా డ్రగ్ ప్రొడక్ట్ అంటే వీటిలంటారు. అలాగే డ్రగ్ సబ్స్టెన్స్ అంటే ఏదైతే మనం ఇందాక మనం యూజ్ చేసిన డ్రగ్ ప్రొడక్ట్ అంటున్నామో టాబ్లెట్సు, సొల్యూషన్స్, టానిక్స్ వీటిలకి రా మెటీరియలే డ్రగ్ సబ్స్టెన్స్ అవుతుంది. ఎనీ కాంపోనెంట్ దట్ ఇండెంటెడ్ టు ఫర్నిష్ ఫార్మకాలజికల్ యాక్టివిటీ అంటే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ యాక్టివిటీ అంతా కూడా ఇందులోనే ఉంటుంది ఏపీఐలో. కానీ ఇది ఆ ఫార్మ్ ఎంత డోసేజ్ మనకు అవసరమో అంత డోసేజ్ తయారు చేయడానికి యూజ్ చేసే రా మెటీరియల్ కాబట్టి దీన్ని డ్రగ్ సబ్స్టెన్స్ అంటారు. ఇట్ ఈస్ ద రా మెటీరియల్ ఫర్ డ్రగ్ ప్రొడక్ట్. అది సింపుల్‌గా గుర్తుంచుకోండి. ఏపీఐ మనం టన్నుల్లో చేసే ఈ ప్రొడక్ట్‌ని ఎప్పుడైతే ఫార్ములేషన్‌లో టాబ్లెట్లు గాని, క్యాప్సూల్‌గా గాని, టానిక్‌లా గాని ఎప్పుడైతే చేస్తారో అప్పుడు అది మనకి డ్రగ్ ప్రొడక్ట్ అవుతుంది. మనం డైరెక్ట్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, మేజర్‌గా మీరు ఆల్రెడీ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌లో ఉన్నట్టయితే లేదా ఈ డిపార్ట్మెంట్‌లోకి నేను నా కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నట్టయితే ఫస్ట్‌గా మనం చూసుకున్నట్టయితే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హెచ్ టెస్టింగ్ అండ్ రిలీజింగ్. ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని గాని, మెటీరియల్‌ని గాని టెస్ట్ చేయటం అండ్ రిలీజ్ చేయటం. బేసికల్‌గా క్వాలిటీ కంట్రోల్‌లో ఉండే మేజర్ టెస్ట్‌లు ఏంటి అన్నది నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా 1, 2 చిన్న టెస్ట్‌లు ఉండుండొచ్చు. కానీ మేజర్‌గా మాత్రం ఈ 17 టెస్ట్‌లే మీకు ఎనీ ప్రొడక్ట్ మెథడ్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. డిఫరెంట్ ప్రొసీజర్‌లో వాటిని టెస్ట్ చేయొచ్చు. కానీ దాంట్లో ఈ పర్టిక్యులర్‌గానే ఇవి చెక్ చేయడానికే చూస్తారు. అందులో 1 వచ్చి హెచ్‌పిఎల్‌సి హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, 2 వచ్చి జీసీ గ్యాస్ క్రోమటోగ్రఫీ, థర్డ్ వచ్చి ఐఆర్ ఇన్ఫ్రారెడ్ వచ్చి, 3 టీఎల్‌సి, 4 ఎల్ఓడి లాస్ ఆన్ డ్రైయింగ్, 6 మాయిశ్చర్ కంటెంట్ ఆర్ వాటర్ కంటెంట్, రెసిడ్యూయల్ ఆన్ ఇగ్నిషన్ ఆర్ఓఐ అంటారు, స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ ఎస్ఓఆర్, హెవీ మెటల్స్ అంటే మన ప్రొడక్ట్‌లో హెవీ మెటల్స్ ఏదైనా ఉన్నాయి అని చెక్ చేయడానికి హెవీ మెటల్స్ అంటారు. విత్ ట్రైటోమెట్రిక్ మెథడాలజీ. అలాగే మెల్టింగ్ రేంజ్ ప్రతి సాలిడ్ మెటీరియల్ ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర మనం కరగటం జరుగుతుంది. ఆ రేంజ్‌ని బట్టి కూడా ప్రొడక్ట్ క్వాలిటీని డిఫైన్ చేస్తారు కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద క్రిటికల్ టెస్ట్ అవుతుంది. అలాగే ఎక్స్ఆర్‌డి ఎక్స్‌రే డిఫ్రాక్షన్ అంటారు. అంటే ఇది కొన్ని మనం ఐసోమెరిజం తెలుసుకుని ఉంటాము స్టడీ చేసినప్పుడు. అలాగే ఒక ప్రొడక్ట్ యొక్క స్ట్రక్చర్ ఒక రకంగా ఉన్నా దాని క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా ఉన్నప్పుడు అది ఏ ఫార్మ్‌లో ఉంది. మనం డెక్స్ట్రా, లివా ఇటువంటి ఫార్మ్ 1, ఫార్మ్ 2 ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ప్రొడక్ట్‌లో ఉంటాయి. ఈ ఫార్మ్స్‌ని తెలుసుకోవడానికి ఎక్స్‌రే డిఫ్రాక్టోమెట్రీని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సాలిడ్ మెటీరియల్‌కి పార్టికల్స్ ఎంత చిన్నదవనండి, పెద్దదవనండి. పార్టికల్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ సైజు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే బల్క్ డ్రగ్‌లో తయారు చేసే ప్రొడక్ట్ ఫార్ములేషన్‌లో మేజర్‌గా కంట్రిబ్యూట్ చేసే క్యారెక్టర్ ఏదంటే పార్టికల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ బల్క్ డెన్సిటీ. సో, పార్టికల్ డిస్ట్రిబ్యూషన్ అన్నది కూడా ఒక మేజర్ అవుతుంది. అలాగే డిస్క్రిప్షన్ ఆఫ్ మెటీరియల్ ఇట్స్ వైట్ కలర్‌లెస్ పౌడర్, క్రిస్టలైన్ పౌడర్ ఇలాగ మనం చూడటానికి విజువల్‌గా చెక్ చేసి చెప్పే డిస్క్రిప్షన్ కూడా ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే సాల్యుబిలిటీ ఒక ప్రొడక్ట్ ఎందులో సాల్యుబుల్ అవుతుంది అని చెప్పే టెస్టే సాల్యుబిలిటీ టెస్ట్. ఆల్కహాల్‌లో టెస్ట్ అవుతుందా? ఇథనాల్‌లో అవుతుందా? మిథనాల్‌లో అవుతుందా? ఈథర్‌లో అవుతుందా? ఇలాగ మనం టెస్ట్ చేసి దాని సాల్యుబిలిటీని డిఫైన్ చేస్తారు. అలాగే బల్క్ డెన్సిటీ అంటే ఒక ప్రొడక్టు బల్క్ డెన్సిటీ అంటే మీకు తెలుసు. అంటే 1 లీటర్ ఆఫ్
మెటీరియల్ ఎంత వెయిట్ వస్తుంది అన్న దాన్ని బట్టి దాని యొక్క బల్క్ డెన్సిటీని మనం చెప్తాము. సో, ప్రతి మెటీరియల్‌కి బల్క్ డెన్సిటీ మీదే దాని యొక్క నేచర్ కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ట్యాప్డ్ బన్స్‌టీ అంటే ఒక పర్టిక్యులర్ మెటీరియల్‌ని తీసుకొని మనం ఎన్ని ట్యాప్స్ చేస్తే అది ఎంతవరకు కంప్రెసర్ అవుతుందన్నది చూస్తూ మనం ఈ ట్యాప్డ్ బల్క్ డెన్సిటీని మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. అలాగే అల్ట్రా వయలెట్ టెస్ట్. ఈ టెస్ట్‌లే మేజర్‌గా మనకు కనపడతాయి. సో, క్వాలిటీ కంట్రోల్‌లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు గాని, క్వాలిటీ కంట్రోల్‌లోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళని ఈ టెస్ట్‌ల గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనకి అవైలబిలిటీ ఉన్న గూగుల్‌లో గాని మీరు ఎక్కడైనా చెక్ చేసుకొని, మీరు దాని గురించి ఇంకా డీటెయిల్‌గా మీరు వెళ్ళొచ్చు. ఇన్ ఫ్యూచర్‌లో కూడా ఒక్కొక్క దాని మీద మనం డిఫరెంట్ సెషన్స్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తాం. అలాగే క్వాలిటీ అష్యూరెన్స్. ఈ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్‌లోకి ఎంటర్ అవ్వాలనుకున్నోళ్ళు మేజర్‌గా తెలుసుకోవాల్సింది ద క్వాలిటీ అష్యూరెన్స్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ప్రొడక్ట్ రిలీజ్. అంటే క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ ఇంప్లిమెంట్ ఆఫ్ ద క్వాలిటీ సిస్టమ్. ఏదైతే క్వాలిటీ సిస్టమ్స్ మనం మాట్లాడుకుంటామో ఈ కింద ఇవన్నిటిని ఒక ప్లాంట్‌లో, ఒక ఆర్గనైజేషన్‌లో ఇంప్లిమెంట్ చేయడం క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క మేజర్ రెస్పాన్సిబుల్. అలాగే మానిటర్ చేయటం. అంటే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అది క్లియర్‌గా అప్లై అవుతుందా? ప్రాక్టీస్ చేస్తున్నారా? అన్నదాన్ని కూడా చేయవలసింది క్వాలిటీ అష్యూరెన్సే. ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో మేజర్‌గా చేంజ్ కంట్రోల్ సిస్టమ్, ఎక్విప్మెంట్ క్వాలిఫికేషన్, వెండర్ క్వాలిఫికేషన్, ప్రాసెస్ వాలిడేషన్ ప్లాన్, అలాగే డీవియేషన్, ఇన్వెస్టిగేషన్ అండ్ కాపా, క్లీనింగ్ వాలిడేషన్, కంప్లైంట్స్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ రీకాల్ అండ్ రిటర్న్స్ అండ్ పెస్ట్ కంట్రోల్ అండ్ రోడెంట్ కంట్రోల్ అండ్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అండ్ ట్రైనింగ్స్ అండ్ డాక్యుమెంట్ కంట్రోల్. వీటిని ఇది మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రెజెంటేషన్. ఫ్యూచర్లో విల్ గో ఫర్ ద డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఆన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో బేసికల్గా ఇవి క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలోకి వస్తాయి. వీటిని ఇంప్లిమెంట్ చేయటమే క్వాలిటీ అష్యూరెన్స్. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్ విత్ సపోర్ట్ ఆఫ్ ద సర్వీస్ డిపార్ట్మెంట్ అండ్ QC, QA, మెయింటెనెన్స్, సేఫ్టీ అండ్ QA etc. All the support department, production department will make a product with quality of product. సో వీటిని మనం చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ యాక్టివిటీస్లో ఇక్కడ నేను మెన్షన్ చేసిన 18 యొక్క యాక్టివిటీసే ఉంటాయి. ప్రాసెస్ డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ ప్రాసెస్లు, డిఫరెంట్ ప్రొడక్ట్లు ఉండుండొచ్చు. కానీ ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో అయినా ఈ 18 నుంచి కొన్ని మాత్రం వాటిని ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ యొక్క పాయింట్ గురించి పూర్తిగా అవగాహన తెలుసుకున్నట్టయితే మీరు ఏ ప్రోడక్ట్‌నైనా, ఏ ప్రాసెసర్‌నైనా మీరు చేయగలిగిన కెపాసిటీ, ఎక్సలెన్స్ మీరు సంపాదించుకోగలుగుతారు. వాటిలో ఎక్విప్మెంట్ క్లీనింగు, ఛార్జింగ్ ఆఫ్ మెటీరియల్స్, లిక్విడ్స్ ఆర్ సాలిడ్స్, అలాగే హీట్ టు రిక్వైర్డ్ టెంపరేచరు, ఏ టెంపరేచర్ వరకు హీట్ చేయాలి, అలాగే కూల్ ద రిక్వైర్డ్ టెంపరేచరు, ఏ టెంపరేచర్ వరకు కూల్ చేయాలి, ఎలా చేయాలి అన్నది. అలాగే మెయింటైన్ ద రియాక్షన్ మాస్, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఆ రియాక్షన్ మాస్ని మెయింటైన్ చేయటం. అలాగే ఒక ప్రోడక్ట్లో కానీ, ఒక మాస్లో కానీ ఒక సాల్వెంట్ ఉంటే దాన్ని డిస్టిల్ చేసే విధానం ఏంటి, అలాగే డిస్టిల్ కాకుండా సర్టెన్ టెంపరేచర్ దగ్గర మీరు రిఫ్లక్స్ మెయింటైన్ చేయడం ఎలాగా అన్నది, అలాగే pH అడ్జస్ట్మెంట్, ఇది యాసిడ్ నుంచి బేస్కి, బేస్ నుంచి యాసిడ్కి ఏ రకంగా మీరు దాన్ని అడ్జస్ట్ చేస్తారన్నదిని, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద మెటీరియల్, ఒక మెటీరియల్ లిక్విడ్ మెటీరియల్స్ కానీ, సెమీ సాలిడ్ మెటీరియల్స్ కానీ, సాలిడ్ మెటీరియల్ కానీ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి, ఒక ఎక్విప్మెంట్ ఇంకో ఎక్విప్మెంట్కి, ఒక వెస్సల్ నుంచి ఇంకో వెస్సల్కి ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేస్తారు, అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీలోకి వస్తాయి. అలాగే ఫిల్టర్ ద మాస్, అంటే మీరు ఏ మాస్నైనా కూడా డిఫరెంట్ వాటిలతో ఫిల్టర్ చేస్తూ ఉంటారు. అంటే ఫైనల్ ప్రోడక్ట్ అనుకున్న మీరు దీనికి యూజ్ చేసేది డ్రైయర్స్ నచ్ ఫిల్టర్ యూజ్ చేస్తారు, సెంట్రిఫ్యూజ్ యూజ్ చేస్తారు, అలాగే లిక్విడ్స్ అయితే మైక్రో ఫిల్టర్స్ యూజ్ చేస్తారు, లీఫ్ ఫిల్టర్స్ యూజ్ చేస్తారు, క్యాండీ ఫిల్టర్ యూజ్ చేస్తారు, స్పార్క్లర్ ఫిల్టర్ యూజ్ చేస్తారు. డిఫరెంట్ టెక్నిక్స్ తోటి మీ మాస్ని మీరు ఫిల్టర్ చేయడం జరుగుతుంది. సో వీటిని మళ్ళీ ప్రొడక్షన్ ఎక్సలెన్స్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అన్న దాంట్లో మనం డీటెయిల్గా చేసుకోవచ్చు. ఫిల్టర్ ద మాస్ అన్నది వన్ ఆఫ్ ద యాక్టివిటీని వీళ్ళు అవుతారు. మళ్ళీ ఆ పర్టికులర్ ప్రాసెస్కి ఏది సూట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని ద్వారా మీరు ఫిల్టర్ చేయడం జరుగుతుంది. అలాగే డ్రై ద మెటీరియల్, ఒక మెటీరియల్ డ్రై చేయాలంటే డిఫరెంట్ మెథడాలజీ చేస్తారు. కానీ డ్రైయింగ్ అన్నది అది వెట్లో ఉందనుకోండి, దాన్ని డ్రై చేయడం అన్నది మీ యొక్క
ఆబ్జెక్టివ్. సో, డ్రై ద మెటీరియల్, అలాగే మిల్ ద మెటీరియల్. యూనిఫార్మిటీ కోసం మీ మెటీరియల్ కొన్ని లంప్స్ ఉన్నట్టయితే దాన్ని యూనిఫార్మిటీ చేయడం కోసం మిల్ ద మెటీరియల్, అలాగే పార్టికల్ రిడక్షన్ చేయడం. ఒక పర్టిక్యులర్ పార్టికల్ సైజ్ నుంచి ఇంకో పార్టికల్ సైజ్‌కి తగ్గించాలనుకున్న మీరు చేయటం. అలాగే సెక్యూరిటీ సీవింగ్. సీవింగ్ ఆల్సో యూనిఫార్మిటీ పర్పస్ సెక్యూరిటీ సీవింగు. అలాగే ప్యాక్ ద మెటీరియల్. ఒక మెటీరియల్‌ని ఏ రకంగా ప్యాక్ చేయాలి? ఆ ప్యాకింగ్ కండిషన్స్ ఏంటి? అన్నది మళ్ళీ ఒక్కొక్క ఈచ్ ప్రొడక్ట్‌కి డిఫరెంట్‌గా ఉంటాయి. అసలు ప్యాకింగ్ అన్నది బేసిక్ యాక్టివిటీ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అలాగే లేబెలింగ్. ఒకసారి మీరు ఏదైతే ప్యాక్ చేశారో ఒక మెటీరియల్‌ని దాన్ని లేబెలింగ్ చేయటం, స్టోర్ చేశారో దాన్ని లేబెలింగ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏ మెటీరియల్ అయినా స్టోరేజ్. మెటీరియల్ స్టోరేజ్ కూడా వన్ ఆఫ్ ద బిగ్ పార్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఏరియా. మీ మెటీరియల్ స్టోరేజ్ మీద కూడా మీ మెటీరియల్ యొక్క సేఫ్టీ ఆధారపడి ఉంటుంది. ఎక్కడ స్టోర్ చేయాలి? ఎలా స్టోర్ చేయాలి? ఏట్ల పక్కన స్టోర్ చేయాలి? ఏట్ల పక్కన స్టోర్ చేయకూడదు? ఈ ఈట్ల గురించి మీరు తెలుసుకున్నట్టయితే ఈ యాక్టివిటీని మీరు పూర్తిగా మీరు అండర్‌స్టాండ్ చేసుకోగలిగితే మీరు మీ వర్క్ ప్లేస్‌ని చాలా అందంగా, సేఫ్‌గా ఉంచుకోగలుగుతారు. అలాగే మెయింటైన్ ద ప్రాపర్ డాక్యుమెంటేషన్. మీరు చేస్తున్న ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ చేయటం, ఆ డాక్యుమెంట్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయటం అన్నది కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ అండ్ లీస్ట్ అండ్ నాట్ లీస్ట్. సో, మెయింటైన్ ద హౌస్ కీపింగ్. మీ ఏరియా హౌస్ కీపింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో, ఈ ఆల్ యాక్టివిటీస్ మీరు ఎక్సలెన్స్ సాధించినట్టయితే మీరు ఎనీ ప్రాసెస్ మళ్ళీ వీటి మీద కూడా డీటెయిల్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. సో, ఫస్ట్ ఇది ఫ్రెషర్స్ కాబట్టి వాట్ ఈస్ దిస్ అన్నది మీరు తెలుసుకుంటానికి ఇదవుతుంది. మళ్ళీ ఫ్రెషర్స్‌కి ఉపయోగపడే విధంగా వెరీ సింపుల్‌గా చెప్పడానికి ఒక ప్రెజెంటేషను, డీప్‌గా చెప్పడానికి ఒక ప్రెజెంటేషను తయారు చేసి మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ ఇస్ ద ఇన్‌స్టాలేషన్ అండ్ మెయింటైన్ ద ఎక్విప్మెంట్ ఫర్ ఇంటెండెడ్ యూజ్. సో, ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, breakdown maintenance, preventive maintenance, and calibration of the instruments is the major responsible for the maintenance department. So, EHS, Environment, Health and Safety Department, is responsible for the waste management, implement the safety procedures. Waste management, proper discharge of the waste to అది లిక్విడ్ అవ్వండి, సాలిడ్ అవ్వండి, ఐడెంటిఫై విత్ ద హజార్డ్స్. మీ ప్రాసెస్లో ఉండే హజార్డ్స్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయటం, ఇంప్లిమెంట్ ద వర్క్ పర్మిట్ సిస్టమ్. మీరు ఏ పని చేయాలన్నా ఒక పర్టికులర్ పర్మిట్ తీసుకుని చేయవలసిన అవసరం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. హైటెన్లో వర్క్ చేసినప్పుడు, లేదనుకుంటే ఏదో ఒక వెజల్ లోపల పని చేసినప్పుడు, ఇలా డిఫరెంట్ పనులు మీరు చేసినప్పుడు వర్క్ పర్మిట్ సిస్టమ్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. ఆ వర్క్ పర్మిట్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం, అలాగే ఇంప్లిమెంట్ ద సేఫ్ ప్రొసీజర్ ఫర్ హ్యాండ్లింగ్ అండ్ ప్రొసీజర్ ద ప్రొడక్ట్స్. అలాగే మీ యొక్క ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో సేఫ్ ప్రొసీజర్ని మీకు ఇంప్లిమెంట్ చేయడం కూడా సేఫ్టీ డిపార్ట్మెంట్ యొక్క అండ్ మానిటర్ చేయడం కూడా సేఫ్టీ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాగే మెయింటైన్ ద ఎంప్లాయీ హెల్త్ రికార్డ్స్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ డిపార్ట్మెంట్. సో, ఇంకా వెరీ కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి బ్యాచ్ అని ప్రతి వాళ్ళు అంటూ ఉంటారు. ఏ డిపార్ట్మెంట్కైనా దీని గురించి తెలుసుకోవాల్సిన, ఈవెన్ you want to go for QC, you want to go for the QA, you want to go for the maintenance, you go for the production department. ఏదైనా అవనివ్వండి, కానీ బేసిక్ మాత్రం కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. అంతేగాని నేను మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కదా, నాకు వీటి గురించి తెలియాల్సిన అవసరం లేదు, నేను QC డిపార్ట్మెంట్ కదా వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను QA కదా వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాట్లాడి ఈ ప్రెజెంటేషన్లో మాట్లాడి మన మాటలు ఆల్ డిపార్ట్మెంట్కి కామన్గా అవసరమయ్యేవి, కామన్గా నాలెడ్జ్ రిక్వైర్మెంట్ ఉండవలసినవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, బ్యాచ్ అంటే ఏంటి? అసలు బ్యాచ్ అని చాలా మంది అంటూ ఉంటారు. అసలు బ్యాచ్ అంటే ఏంటి? ఏ స్పెసిఫిక్ క్వాంటిటీ, యూనిఫామ్ క్యారెక్టర్ అండ్ క్వాలిటీ ప్రొడ్యూస్ ఇన్ ఏ సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్. సో, ఏదైనా ఒక స్పెసిఫిక్ క్వాంటిటీ, అది 50 కేజీలు అవనివ్వండి, 100 కేజీలు అవనివ్వండి, 1000 కేజీలు అవనివ్వండి, ఒక స్పెసిఫిక్ క్వాంటిటీ ఉండాలి. అలాగే యూనిఫామ్ క్యారెక్టర్ అండ్ క్వాలిటీ ఉండాలి. అంటే నువ్వు తయారు చేసిన ఆ బ్యాచ్ 10 కేజీలు అవనివ్వండి, 1000 కేజీలు అవనివ్వండి, యూనిఫామ్ క్యారెక్టర్స్, క్వాలిటీ ఉండాలి. ఒకటే అంటే నువ్వు ఏ మోల్ టెస్ట్ చేసినా ఒకే రకమైన క్వాలిటీని ఆ మెటీరియల్ ఇస్తూ ఉండాలి. అలాగే ఇది స్పెసిఫిక్ క్వాంటిటీని, స్పెసిఫిక్ క్యారెక్టర్స్, క్వాలిటీ ఉన్నది ఒక టైంలో తయారు చేసినదే బ్యాచ్ కింద పిలుస్తారు. అంతేగాని అంటే ఇప్పుడు సపోజ్ ఈ రోజున మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసామంటే
ఈరోజు తయారు చేసిన దానికి ఒక నెంబర్ ఇచ్చి ఆ పర్టిక్యులర్ దానికి బ్యాచ్ అంటారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం పాతకాలంలో ఈ బ్యాచ్ ఓ పర్టిక్యులర్ బ్యాచ్ 1 అని పిలుస్తాం. కొంతమంది ఒక 50 మందిని పిలుస్తారు. అంటే ఆ 50 మంది ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ గాని, లేదా ఒక డిగ్రీ గాని ఏదైనా ఒక ప్రిపేర్ అవుతున్నారనుకోండి. పర్టిక్యులర్‌గా వాళ్ళు ఒక 50 మెంబర్స్ అన్నది స్పెసిఫిక్ క్వాంటిటీ. వీళ్ళందరూ కూడా యూనిఫార్మ్ క్యారెక్టర్స్ అంటే ఒకదానికే ప్రిపేర్ అవ్వటం, ఒకదానికే క్వాలిటీ అంటే ఒకదానికే ఒకే రకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. ఓ పర్టిక్యులర్‌గా అది నెల అవనివ్వండి, 10 రోజులు అవనండి, 15 రోజులు అవనివ్వండి. ఒక పర్టిక్యులర్ టైమ్‌లో దాన్ని ప్రొడ్యూస్ చేశారు కాబట్టి దాన్ని ఒక బ్యాచ్ అంటాం. అలాగే ఇక్కడ కూడా ఒక స్పెసిఫిక్ క్వాంటిటీని, స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అండ్ క్వాలిటీ అండ్ ప్రొడ్యూస్ ఇన్ ఎ సింగిల్ సైకిల్ టైమ్ సైకిల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో తయారు చేసినప్పుడు దాన్ని ఒక బ్యాచ్‌గా మనం పిలుస్తాం. రెండోదొచ్చి చాలా ఇంపార్టెంట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఇందులోనే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు ప్రొసీజర్ అంటే ఒక పద్ధతి. ఆపరేటింగ్ అంటే ఏదైనా చేయటానికి ఉపయోగించే పద్ధతి. స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ అనేది ఎప్పుడొస్తుంది? ఆ పద్ధతిని ఒకే రకంగా ఎప్పుడైనా, ఎలా అయినా ఒకే రకంగా చేయటానికి నిర్దేశించబడిన పద్ధతయినప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అవుతది. అంటే పలానా ఏ అవనివ్వండి, బి అవనివ్వండి, సి అవనివ్వండి. ఎవరైనా కూడా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అన్నది మీరు డిఫైన్ చేసి అది డాక్యుమెంటెడ్‌గా చేసేసారైతే ఎవరైనా కూడా ఆ రకంగానే చేయటం జరుగుతుంది కాబట్టి రిజల్ట్ అన్నది ఒక రకంగా వస్తుందన్నది స్టాండర్డ్ ఆపరేటింగ్ హ్మ్, ప్రొసీజర్ యొక్క పర్పస్. సో, ఇన్ యావరేజ్ రిటన్ ప్రొసీజర్ గివెన్ ఇన్‌స్ట్రక్షన్ for performing operations not necessarily specific to a given product or material. అంటే ఈ ఎస్ఓపి ఏదో పర్టిక్యులర్ మెటీరియల్‌కో పర్టిక్యులర్ ప్రోడక్ట్‌కో డిఫైన్ చేసింది అయ్యి ఉండదు. కానీ ఇట్స్ ఎ క్లియర్ ఇన్‌స్ట్రక్షన్. ఎస్ఓపిలో మేజర్‌గా మనం మాట్లాడుకోవాల్సింది మీరు ఎప్పుడైనా ఎస్ఓపి మీ ఆర్గనైజేషన్‌లో ఉందంటే దాంట్లో బట్టో ఫర్ ఎవరో అయితే గాని, ఇలా అయితే అలాగని గాని, నో కార్నర్ వర్డ్స్ షుడ్ నాట్ యూజ్. అంటే యెస్ ఆర్ నో. మన ఎస్ఓపి అన్నది ఇలా చేయాలి, ఇలా చేయకూడదు. అంతే చెప్పాలి తప్ప ఇలా అయితే అలా చేసుకో, అలా అయితే ఇలా చేసుకో, ఇలా అయితే అలా చేసుకో. ఇలా మనం చెప్పేదాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని అన్నారు. సో, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎప్పుడూ కూడా డిఫైన్ set of instruction. It's a clear instruction to follow blindly. That is very important. For example, operation of the equipment and procedures. ఒక ఎస్ఓపి ఒక ఎక్విప్మెంట్ ఆపరేషన్ చేయడానికి అలాగే అది ఎలా చేయాలన్నది ఒక ప్రొసీజర్ని క్రియేట్ చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉండాలి అలా. సో అలాగే మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్ ఒక ఎక్విప్మెంట్ని కానీ ఒక ఫెసిలిటీని కానీ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, దానికి కూడా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీరు క్లియర్ చేసుకున్నట్టయితే అలాగే క్లీనింగ్ అప్ ప్రెమిసెస్ అలాగే ఎన్విరాన్మెంట్ కంట్రోల్ ఈ ఎన్విరాన్మెంట్ని ఎలా కంట్రోల్ చేయాలి, లైక్ శాంప్లింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ఒక ఏదైనా ఒక టెస్ట్ చేయడానికి మీరు తీసుకోవాల్సిన శాంపుల్ ఏ రకంగా తీసుకోవాలి, అలాగే ఏ రకంగా ఇన్స్పెక్షన్ చేయాలి, అలాగే నాట్ లిమిటెడ్ టు ఇంకా నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇలా ప్రతి యాక్టివిటీకి మీరు ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అన్నది తయారు చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆర్గనైజేషన్లో ఉంటాయి కూడా. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏది చేద్దారనుకుంటున్నా మీకు ఎవరో ఒకరు చెప్తున్నట్టు అనిపిస్తుంది. దిస్ ఇస్ ఆల్రెడీ రిటన్ అండ్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఒకవేళ అటువంటిది ఏదైనా లేకపోతే యూ షుడ్ కీప్ యాజ్ ఎ ప్రొసీజర్. రెండోది acceptance criteria. Acceptance criteria అన్నది ఏంటి అంటే ఇట్స్ మీన్ దట్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ అండ్ యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్ క్రైటీరియా. అంటే ఏ ప్రోడక్ట్ నైనా మీరు రిజెక్ట్ చేయాలన్నా ఇది ఓకే అని మీరు చెప్పాలి అన్నా దీనికి ఒక సెట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ లిమిట్స్ ఉండాలి. ఆ లిమిట్స్ ఎప్పుడైతే మీరు ఉన్నాయో ఆ లిమిట్స్ని ఇటు వచ్చినా అటు వెళ్ళినా అది రిజెక్షన్ అని మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఏదైనా కూడా ఈ లెవెల్ దాంట్లోనే మనం యాక్సెప్ట్ చేయాలి, ఈ లెవెల్ దాటితే దట్ ఈస్ ఎ రిజెక్షన్ అని చెప్పడానికి. దాన్ని నెసెసరీ ఫర్ మేకింగ్ ఎ డెసిషన్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఏ లాట్ ఆర్ బ్యాచ్. అంటే ఎప్పుడైతే ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియా మీకు ఉందో దేన్నైనా ఇది రిజెక్షన్ కానీ ఇది అప్రూవ్డ్ అని కానీ చెప్పడానికి మీరు డెసిషన్ తీసుకోవడానికి ఒక ఇది ఉంటుంది. అందుకోసం ప్రతి టెస్ట్‌కి ఒక యాక్సెప్టెన్స్ క్రైటీరియా అన్నది కంపల్సరీ ఉంటుంది. దాని ప్రకారమే మీరు మీ డెసిషన్ తీసుకుంటారు. అంతేగాని మీరు ఇది బావుంది, ఇది బాలేదని మీరు చెప్పడం కాదు. దేన్ని బేస్ చేసుకొని దీన్ని ఏ లిమిట్‌లో ఉంది కాబట్టి దీన్ని బావుందన్నారు. ఏ లిమిట్‌లో లేకపోవడం వల్ల దీన్ని బాగోలేదన్నది క్లియర్‌గా మీకు మెన్షన్ చేసి ఉండే పద్ధతిని మనం యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని అంటాం.
అలాగే మన నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, నెంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. వీటిని కాలిబ్రేషన్. కాలిబ్రేషన్ అంటే టు ప్రూవ్ ద కాలిబర్. ఎవ్రీ డే బేస్డ్ ఆన్ ద పీరియాడికల్‌గా దాని యొక్క యూసేజ్ బట్టి కానీ, మనం కాలిబర్‌ని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఒక ఎక్విప్‌మెంట్‌ని కాలిబర్‌ని చెక్ చేస్తామో, దాన్ని కాలిబ్రేషన్ అంటాం. ద సెట్ ఆఫ్ ఆపరేషన్ దట్ ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ వాల్యూస్ ఇండికేటెడ్ బై అన్ ఇన్‌స్ట్రుమెంట్ ఆర్ సిస్టమ్. ఏ సిస్టమ్‌కైనా, ఏ ఇన్‌స్ట్రుమెంట్‌కైనా ఒక బిట్వీన్ ఒక వాల్యూస్ ఇచ్చి, ఆ వాల్యూస్‌ని అది మీట్ అవుతుంది అని మీరు ప్రూవ్ చేసినప్పుడు, అది కాలిబ్రేటెడ్ అని చెప్పడం జరుగుతుంది. విత్ కరస్పాండింగ్ నోన్ వాల్యూ ఆఫ్ ద రిఫరెన్స్ స్టాండర్డ్. ఇక్కడ కూడా మనం అది ఎలా మీట్ అవుతుందని చెప్తాం? ఒక స్టాండర్డ్ మన దగ్గర ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాలెన్స్‌ని ఇది కాలిబ్రేటెడ్ అని మీరు ఎలా చెప్తారు? అంటే మీరు ఒక కేజీ రాయి నోన్ వాల్యూ మీరేసి, యెస్ దాని యొక్క డిస్‌ప్లే కూడా కేజీ అని చూపించినప్పుడు, యెస్ ఇది కరెక్ట్‌గా పనిచేస్తుంది. అంటే మీ చేత అది కాలిబ్రేట్ చేసి కరెక్ట్‌గా పనిచేసిందని చెప్పబడింది. లైక్ దట్ ప్రతి దానికి మనిషికి కూడా కాలిబ్రేషన్ అవసరమే. ఎందుకంటే ఒక సర్టెన్ టైమ్ అయిపోయిన తర్వాత మీ నాలెడ్జ్ లెవెల్స్ మీకు అప్పుడుకున్న సిట్యుయేషన్‌కి మారిపోతాయి గానీ కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటారు. సో, వాటిల్ని మళ్ళీ బ్యాక్ తీసుకోవడానికి అప్పుడప్పుడు సెల్ఫ్ కాలిబ్రేషన్ కూడా చేసుకుంటే మనం ఎప్పుడూ కూడా కాలిబర్ కలిగిన వాడుగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ అంటే మీకు అందరూ తెలుసు. యూ ఆర్ ఆల్ క్వాలిఫైడ్. అంటే మీరు ఒక టు మీట్ ద స్పెసిఫైడ్ లిమిట్. అంటే మీరు ఏదైతే ఒక లిమిట్ అంటే మీకు ఓ 35 మార్క్స్ మనకి పాస్ మార్క్ అని పెట్టారు. ఆ పాస్ మార్క్ మీట్ అయ్యారంటే మీరు పాస్ అయ్యారు. పాస్ అయ్యారంటే మీరు ఆటోమేటిక్ క్వాలిఫైడ్. సో, ఇక్కడ కూడా అంతే. నథింగ్ బట్ డిఫరెంట్ మీనింగ్ అనేది ఏం కాదు. ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ అంటే ఎనీ ఎక్విప్‌మెంట్ గాని, ప్రొసీజర్ గాని ఏదైనా కూడా టు మీట్ ద స్పెసిఫైడ్ లిమిట్. ఆ లిమిట్‌ని అది మీట్ అయిందంటే, ఆ లిమిట్ కూడా ఎలాగా ప్రీ డిటర్మైన్డ్ ఆల్రెడీ ఏదైతే మనకు కావాలో దాన్ని ఒక మనం ముందు సెట్ ఆఫ్ కింద ఎక్స్‌పెక్టెడ్ రేంజెస్ గాని పెట్టుకుంటాము. దాని తర్వాత టెస్ట్ చేస్తాము. మన ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ మీట్ అయిందంటే దట్ ఈస్ కాల్డ్ ఆ సిస్టమ్ గాని, ఆ ఎక్విప్‌మెంట్ గాని క్వాలిఫైడ్ అని మనం పిలవటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు వాలిడేషన్. ఇయన్నీ ఒకలాగే ఉంటాయి. కాలిబ్రేషన్ అంటే ఏంటి? టు ప్రూవ్ ది ఎక్విప్‌మెంట్ యాస్ వర్కింగ్ యాస్ ఇంటెండెడ్ యూస్. అంటే అది దేనికి నిర్ధారించబడి ఉందో, ఏ దాన్ని షో చేయాలని ఉందో అది షో చేస్తుంది అని మనం చెక్ చేయడమే క్యాలిబర్ అవుతుంది. క్వాలిఫికేషన్ అంటే అది అసలు పర్టిక్యులర్ ఒక టెస్ట్‌కి మనం నిర్దేశించామంటే ఆ టెస్ట్ వరకు అది మీట్ అయితే అది క్వాలిఫై అవుతుంది. వాలిడేషన్. వాలిడేషన్ అంటే ఏంటి? ద వాలిడేషన్ ఇస్ ద ఎస్టాబ్లిష్మెంట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్. అంటే ప్రతీది కూడా మనం మన జేఎంపీలో మాట్లాడుకున్నప్పుడు కంపల్సరీ ఎవిడెన్స్, డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది కంపల్సరీ. మీరు అన్‌లెస్ డాక్యుమెంట్ మీరు చేయనప్పుడు, అది డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేనప్పుడు ఆ వర్క్ మీరు చేయలేనట్టు కిందే వస్తుంది. సో, మీరు ఈ ప్రోగ్రామ్‌ని, ఈ వాలిడేషన్ ప్రోగ్రామ్‌ని మీరు డాక్యుమెంట్ ఎవిడెన్స్‌గా క్రియేట్ చేస్తారు. విత్ ప్రొవైడ్స్ హై డిగ్రీ ఆఫ్ అష్యూరెన్స్. ఎప్పుడైతే మీరు డాక్యుమెంట్‌గా ఎవిడెన్స్ క్రియేట్ చేశారో అది హై డిగ్రీ ఆఫ్ అష్యూరెన్స్. అది ఎలా ఉండాలి? స్పెసిఫిక్ ప్రాసెస్ అండ్ ఎక్విప్‌మెంట్ will consistently produce a product meeting it predetermined specifications. ఇది వెరీ ఇంపార్టెంట్. అప్పుడే వాలిడేషన్ అంటారు. వాలిడేషన్ నథింగ్ బట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ద పర్టిక్యులర్ ప్రొసీజర్ ఆర్ ప్రాసెస్ ఆర్ సిస్టమ్ ఆర్ ఎక్విప్మెంట్ గివింగ్ ద కన్సిస్టెంట్ రిజల్ట్స్ అన్నది మీరు చెప్పగలగటమే వాలిడేషన్ అవుతుంది. కానీ బాగా గుర్తుంచుకోవాల్సిన వాలిడేషన్ అంటే మీన్ దట్ ఇట్స్ అ స్పెసిఫిక్. స్పెసిఫిక్ అని గుర్తుంచుకోండి. స్పెసిఫిక్ ప్రాసెస్, స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ కన్సిస్టెంట్లీ ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్ మీటింగ్ ద ప్రీడిటర్మైన్డ్ స్పెసిఫికేషన్. ఈ ఎప్పుడైతే స్పెసిఫిక్ అంటే ఒక ఎక్విప్మెంట్ కాక ఇంకొక అదే ప్రొసీజర్‌ని ఇంకో ఎక్విప్మెంట్‌లో మీరు మార్చారండి అంటే స్పెసిఫిక్ మారిపోయింది. సో, మళ్ళీ వాలిడేట్ చేయాలి. సో, ఈ థాట్‌ని మైండ్‌లో ఉంచుకోవాలి. అలాగే జనరిక్ ప్రొడక్ట్. చాలామంది బల్క్ డ్రగ్ అంటే ఏంటి? జనరిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఇయన్నీ కన్‌ఫ్యూజన్‌లో అవుతూ ఉంటారు. మేము జనరిక్ చేస్తాం అనేసి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు అసలు వాట్ ఈస్ ద జనరిక్? వాట్ ఈస్ ద నార్మల్ ప్రొడక్ట్? అంటే ఈ జనరిక్ ఈస్ ద సేమ్ యాస్ బ్రాండ్ నేమ్. అంటే ఒక ప్రొడక్ట్‌ని ఒక కంపెనీ కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆర్&డీలో డెవలప్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేయటానికి ఒక ప్రొసీజర్‌ని డెవలప్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేస్తది. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏం చేస్తుంది? దానికి కొన్ని రైట్స్ కావాలి కాబట్టి ఈ ప్రొడక్ట్‌ని ఈ ప్రొసీజర్‌లో నేను డెవలప్ చేసిన ఈ ప్రొసీజర్‌లో ఎవరు తయారు చేయకూడదు అన్న ఈ ప్రొసీజర్‌ని వాళ్ళు ఫైల్ చేసుకొని పేటెంట్ హక్కులు తీసుకుంటారు. కానీ ఎప్పుడైనా కూడా
మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా హెల్త్ రిలేటెడ్ కాబట్టి, ఒక నార్మల్ పర్సన్ కూడా అందాలి కాబట్టి, ఇంకొకళ్ళకి మనం వా ఎవరికైనా పేటెంట్ హక్స్ ఉన్నాయి కాబట్టి వాడికి నచ్చిన రేట్‌కి ఎంత కాస్ట్‌కైనా అమ్ముకోవచ్చు అన్న ఒక అధికారాలు ఇస్తే అది ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి, జనరిక్ ప్రొడక్ట్ అన్నది కూడా మన గైడ్‌లైన్‌లో ఒక స్కోప్ ఉంది. అంటే ప్రొసీజర్‌లోని అది ఫాలో అవ్వకుండా డిఫరెంట్ ప్రొసీజర్‌లో కూడా మన కెమిస్ట్రీలో ఆ ప్రొడక్ట్‌ని మీరు తయారు చేయగలిగి బ్రాండ్ యొక్క ప్రొడక్ట్ యొక్క స్ట్రక్చర్‌ని ఫైనల్‌గా మీట్ అవ్వటం, దాని యొక్క యూసేజ్ ఏదైతే ఉందో ఆ యూసేజ్‌ని ఇది మీట్ అవ్వడం ఎప్పుడైతే చేసిందో అప్పుడు దాని జనరిక్ ప్రొడక్ట్ కింద మార్కెట్‌లో రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డ్రగ్ ఈస్ ద సేమ్ యాస్ ఎ బ్రాండ్ డ్రగ్ ఇన్ డోసేజ్, సేఫ్టీ, స్ట్రెంగ్త్, how it is taken, quality, performance and intended use. All these బ్రాండ్ నేమ్ ప్రొడక్ట్ తోటి ఎప్పుడైతే మీట్ అయిందో అప్పుడు ఈ ప్రొడక్ట్‌ని మార్కెట్‌లో ఈక్వలెంట్‌గా మార్కెట్ చేసుకోవడానికి అవైలబిలిటీలోకి మనకి మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ గైడ్‌లైన్స్ రిలేటెడ్ ఉన్న సంస్థలు వాటికి అప్రూవల్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే బయోబర్డెన్. బయోబర్డెన్ అంటే ఏంటి అంటే ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మన బ్యాక్టీరియా గానీ, వైరస్‌లు కానీ ఇయన్నీ అండ్ ఫంగస్ గానీ ఇయన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఇవి మన రా మెటీరియల్‌లో గానీ, ఏపీఐలో గానీ, ఇంటర్మీడియేట్‌లో గానీ మోర్ దాన్ యాక్సెప్టబుల్ లిమిట్ అంటే జీరో అన్నది ఎప్పుడు చేయలేరు. అందుకనే మీకు ఏదైనా కూడా మార్కెట్‌లో కూడా డిసిన్ఫెక్టెంట్ దొరికిన 99.9% అంటాడు కాబట్టి 100% రిమూవ్ చేసేస్తదని ఎవరు చెప్పలేరు. అంటే మనకి మనం వేసుకునే టాబ్లెట్స్‌లో కూడా ఇంతవరకు బ్యాక్టీరియా గానీ, ఇంతవరకు ఫంగస్ గానీ హ్మ్, ఎలౌ ఉంటుంది. అలాగా కొన్ని ఫంగస్‌లు, కొన్ని బ్యాక్టీరియాని ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదనేసి ఉంటాయి. అవి ఉండకుండా ఉండాలి. ఈ యాక్సెప్టబుల్ లిమిట్ ఉండే ఆర్గానిజమ్స్ ఏదైతే మైక్రో ఆర్గానిజం ఉన్నాయో అవి ఆ లిమిట్స్ కన్నా దాటి ఉండకూడదు అన్నది ఇంపార్టెంట్. సో, ఆ లెవెల్‌లో ఎంత లెవెల్‌లో ఉంది ఏంటి అని చెప్పడం అనే బయోబర్డెన్ అని మనం పిలుస్తాం. అలాగే చేంజ్ కంట్రోల్ సిస్టమ్. చేంజ్ కంట్రోల్ సిస్టమ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. మీరు ఏదైనా సరే చేంజ్ అంటే ఏంటి? న్యూ ఇనిషియేషన్, చేంజ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక కొత్త విధానం మీరు తీసుకొస్తున్నారనుకోండి అది న్యూ ఇనిషియేషన్ అవుతది. కానీ ఆల్రెడీ ఒకటి ఉంది. దానిలో మీరు మార్పు చేయాలనుకుంటున్నారండి. అది చేంజ్ అంటారు. చేంజ్‌లోనే మీనింగ్ అంటే ఉన్నదాన్ని మార్చటాన్నే చేంజ్ అంటారు తప్ప, ఇప్పుడే కొత్తగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు చేంజ్ అనరు. సో, మీరెప్పుడైనా ఒకటి ఆల్రెడీ ఉంది. దాన్ని మీరు చేంజ్ చేయాలనుకున్నారంటే డెఫినెట్‌లీ మీరేంటి దానికి సంబంధించిన స్టడీసు, ఆ చేంజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్‌లు, ఆ చేంజ్ వల్ల వచ్చే ఇబ్బందులేమన్నా ఉన్నాయా? ఇవన్నీ కూడా స్టడీ చేసి పర్టిక్యులర్‌గా ఒక అప్రూవల్ సిస్టమ్ పెట్టుకొని ఒక్కొక్క లెవెల్ ఆఫ్ డిఫరెంట్ క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్స్ దాన్ని స్టడీ చేసి, ఒక్కొక్కళ్ళు దాన్ని రివ్యూ చేసి ఫైనల్‌గా యెస్ ఈ చేంజ్ వల్ల ఏ విధమైన అడ్వర్స్ ఇంపాక్ట్స్ లేవు అని ప్రూవ్ చేసినప్పుడు ఆ చేంజ్ కంట్రోల్‌ని అంటే ఏదైతే చేంజ్‌ని మీరు యాక్సెప్టెన్స్ తీసుకుంటారు. ఇలా ఈ చేంజ్‌ని ఎలా పడితే అలా చేయకుండా ఒక పర్టిక్యులర్ ప్రొసీజర్‌లో వెళ్తూ చేంజ్ యాక్సెప్టెన్స్ చేసుకునే విధానం ఉంది కాబట్టి మీ చేంజ్‌ని కంట్రోల్ చేస్తుందది. అంటే ఎలా పడితే ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకున్నాడు, ఎవడు చెప్పినట్టు ఆడు మార్చుకున్నాడు అన్నది కాకుండా ప్రతి చేంజ్‌కి ఒక సిస్టమ్ ప్రకారం మీరు ఎప్పుడైతే ప్రొసీజర్‌లో ఫాలో అవుతూ వచ్చారో అప్పుడు దాన్ని మీ చేంజ్‌ని కంట్రోల్ చేస్తున్నట్టే కదా! దట్ ఈస్ కాల్డ్ చేంజ్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. సో, రెండోదొచ్చి కంటామినేషన్. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. కంటామినేషన్. కంటామినేషన్ అంటే ఏంటి? అన్‌డిజైర్డ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంప్యూరిటీ ఆఫ్ కెమికల్. అంటే ఆ పర్టిక్యులర్ కెమికల్ యొక్క ఇంప్యూరిటీ, మైక్రో ఆర్గానిజం ఆర్ ఫారిన్ మ్యాటర్ ఏదైనా కూడా మీ ప్రొడక్ట్‌లో కలిసిందనుకోండి కంటామినేషన్. అంటే అది అవసరం లేదు. కానీ అక్కడ కలిసింది. సో, ఎప్పుడైతే ఈ కలిసిందో దేంట్లోనిది ఈ కలవడం అనేది ఇంప్యూరిటీస్ గానీ, మైక్రో ఆర్గానిజం గానీ, ఫారిన్ మ్యాటర్ గానీ ఎందులో కలవకూడదు? మీ తయారు చేసేటానికి ఉపయోగించే రా మెటీరియల్‌లో గానీ, ఆ రా మెటీరియల్ ద్వారా తయారు చేసిన తర్వాత ఇంటర్మీడియేట్‌లు తయారవుతాయి. ఆ ఇంటర్మీడియేట్‌లో గానీ, ఆ ఇంటర్మీడియేట్‌ల ద్వారా తయారు చేసే ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్‌లో గాని కలిసినియి అనుకోండి అది కంటామినేషన్ అంటారు. ఎప్పుడు కలుస్తాయి ఇవి? డ్యూరింగ్ ప్రొడక్షన్ అంటే ఇదంతా తయారు చేయటానికి చేసేటప్పుడు లేదా శాంప్లింగ్ మీరు టెస్ట్ చేయటానికి ఎళ్ళేటప్పుడు కంటామినేషన్ జరగడానికి అవకాశం ఉంది. అలాగే ప్యాక్ చేయటం. ఆ మెటీరియల్‌ని మీరంతా తయారు చేసారు, టెస్టింగ్ చేసారు, పాస్ అయిపోయింది. ప్యాక్ చేయటానికి అవకాశం ఉంది. ఈ ప్యాక్ చేసేటప్పుడు కూడా ఈ కంటామినేషన్ ఫారిన్ మ్యాటర్ గాని, మైక్రో ఆర్గానిజం గాని రావటానికి అవకాశం ఉంది.
అలాగే రీప్యాకింగ్. ఆల్రెడీ ప్యాక్ చేసిన మెటీరియల్ మళ్ళీ రీప్యాకింగ్. అంటే ఒక 50 కేజీలు మీరు ప్యాక్ చేశారు. దానిలో 5 కింద రీప్యాక్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ రీప్యాక్ చేసేటప్పుడు మళ్ళీ ఈ యొక్క అన్‌డిజైర్డ్ మెటీరియల్స్ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే స్టోరేజ్ మీరు ప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్ మెయింటైన్ చేయలేకపోయినా కంటామినేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే డ్యూరింగ్ ట్రాన్స్‌పోర్ట్ మీ ప్యాకింగ్ సరిగ్గా లేకపోయినా డ్యూరింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా చాలా ఇంపార్టెంటు. అది కూడా మీ కంటామినేషన్‌కి వన్ ఆఫ్ ద మేజర్ రోల్‌ని పాటిస్తది. సో, కంటామినేషన్ అన్నది చాలా క్రిటికల్. ఆ కంటామినేషన్ దేని ద్వారా వస్తాయి, ఎక్కడొస్తాయి అన్నది మనకి చిన్న స్లైడ్ ద్వారా మీకు చెప్పడం జరిగింది. క్రిటికల్. మనం ఈ చాలా మనం సందర్భాల్లో ఫార్మాస్యూటికల్‌లో క్రిటికల్ అంటూ యూజ్ చేస్తాం. అసలు క్రిటికల్ అంటే ఏంటి? డిస్క్రిప్ట్ ప్రాసెస్ స్టెప్. ఒక ప్రాసెస్ స్టెప్ వల్ల నీ యొక్క ఫైనల్ ప్రొడక్ట్ నీ యొక్క క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుందనుకోండి. లేదా ఒక ప్రాసెస్ కండిషన్. ఈ ఈ కండిషన్ అంటే ప్రాసెస్ స్టెప్ అంటే ఏంటి? ఎడిషన్ గాని, డిస్టిలేషన్ గాని ఇలా ప్రాసెస్ స్టెప్ అవుతది. ప్రాసెస్ కండిషన్ అంటే ఈ టెంపరేచర్‌లో మెయింటైన్ చేయాలి. అలాగే టెస్ట్ రిక్వైర్‌మెంట్ అంటే ఈ టెస్ట్ చేయటం వల్ల, లేకపోతే ఈ టెస్ట్ చేయకపోవడం వల్ల ఇలాంటి రిలవెంట్ ఏదైతే ఉన్నాయో ఇవి నీకు ఫైనల్ యొక్క ఏపీ యొక్క స్పెసిఫికేషన్ మీట్ అవ్వకుండా ఇవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయో, ఈటిని ఫాలో అవ్వడం ద్వారా ఆటిల్ని మీట్ అవుతారో దాన్ని క్రిటికల్ అని మనం పిలుస్తాము. ఇంకోటి డీవియేషన్. అంటే మనం ఎంత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చేసినా, ఎంత ఎఫెక్టివ్‌గా చేస్తున్నా ఏ 100కో, 1000కో ఒక మిస్టేక్ రావడం అనేది కామన్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకు వస్తుంది. డీవియేషన్ ఆర్ ఇన్సిడెంట్. అంటే ఏదైనా కూడా ఒక అప్రూవ్డ్ ఇన్‌స్ట్రక్షన్ ఉంది. అప్రూవ్డ్ లిమిట్స్ ఉన్నాయి. దీన్ని పక్కకెళ్ళిందనుకోండి, డిపార్చర్ ఫ్రమ్ ది అప్రూవ్డ్ ఇన్‌స్ట్రక్షన్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్. ఒక స్టాండర్డ్ గాని, ఒక లిమిట్స్ గాని పక్కకి వెళ్ళడాన్ని మనం డీవియేషన్ అంటాం. ఇది అన్నోన్‌గానే జరుగుతది. సడెన్‌గానే జరుగుతది. దాన్ని మనం డీవియేషన్ మీరు ఎంత స్టాండర్డ్ ప్రొసీజర్ రాసుకున్నా ఒక్కొక్కసారి కొన్ని డీవియేషన్స్ వస్తాయి. దాని డీవియేషన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి? దాన్ని ఎలాగ మనం చేయాలన్నది ఈ డీవియేషన్ అంటే ఇది ఆ డీవియేషన్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అన్నది అది సెపరేట్ సబ్జెక్ట్. విల్ గో త్రూ దెన్ ఆన్ పర్టిక్యులర్ టాపిక్. సో, ఇంకోటి ఎక్స్‌పైరీ డేట్. జనరల్‌గా మనం అందరం కూడా ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉంటారు. అంటే మనం టాబ్లెట్స్ అవి కొనుక్కునేటప్పుడు కూడా దాని మీద ఎంత ఎక్స్‌పైరీ డేట్ ఉంది, ఎప్పుడులోగా ఎక్స్‌పైరీ అయిపోతుంది. ప్రతి ఐటెమ్ మీద షుడ్ బి ఎక్స్‌పైరీ ఆర్ రీటెస్ట్ డేట్ అన్నది ఉంటుంది. మన ఏపీఐకి వచ్చేటప్పటికి రీటెస్ట్ డేట్ అన్నది మెన్షన్ చేస్తారు. అదే ఫార్ములేషన్‌కి వచ్చేటప్పుడు ఎక్స్‌పైరీ డేటే. ఇట్ షుడ్ బి డిస్కార్డ్. సో, ఏ డేట్ తర్వాత అయితే ఆ పర్టిక్యులర్ మెటీరియల్‌ని యూజ్ చేయకూడదో యూజ్ చేసే ముందు టెస్ట్ చేసుకొని యూజ్ చేయాలో దాన్ని ఎక్స్‌పైరీ డేట్ ఆర్ రీటెస్ట్ డేట్ అని మనం పిలుస్తారు. సో, ఆ ఎక్స్‌పైరీ డేట్ బేస్డ్ ఆన్ ద సెల్ఫ్ లైఫ్ స్టడీస్ దీనన్నిటి మీద ఆధారపడి ఇవ్వడం జరుగుతుంది గానీ, ఏదో కామన్‌గా ఇవ్వడం జరగదు. దీని బిహైండ్ మళ్ళీ చాలా వర్క్ ఉంటుంది. ఆ వర్క్ ఉన్నది ఏంటి అన్నది అసలు మనం డీటెయిల్స్‌లోకి వెళ్తే మనం అప్పుడు తెలుసుకోగలుగుతాం. ఇంప్యూరిటీ. ఇందాక కంటామినేషన్ అన్నాం. ఇప్పుడు ఇంప్యూరిటీ. కొన్ని ఇంప్యూరిటీ ఏ కాంపోనెంట్ ప్రెజెంట్ ఇన్ ది ఇంటర్మీడియేట్ ఆర్ ఏపీఐ దట్ ఈస్ నాట్ ద డిజైర్డ్ ఎంటిటీ. ఏదైతే మనకు కావాలో అది కాక ఏదైనా అనవసరమైంది అందులో ఉందనుకోండి దాన్ని మనం అది రా మెటీరియల్ అవ్వచ్చు, అన్‌రియాక్టెడ్ అవ్వచ్చు, లేదా కొత్తగా ఫార్మ్ అయిన మెటీరియల్ అవ్వచ్చు. ఏదైనా ఆ పర్టిక్యులర్ మెటీరియల్ మనకు అవసరం లేనిది మనం ప్రొడక్ట్‌లో ఉంది అంటే దాన్ని ఆ ప్రొడక్ట్ యొక్క ఇంప్యూరిటీ అంటారు. ఇందులో మళ్ళీ నోన్ ఉంటాయి, కొన్ని అన్నోన్ ఉంటాయి. అంటే కొన్ని నోన్ ఇంప్యూరిటీస్ అంటే మన ప్రాసెస్ అంతా డిఫైన్డ్ కాబట్టి ఈ ప్రాసెస్‌లో కొన్ని ఇంప్యూరిటీస్ ఫార్మ్ అవ్వచ్చు. కొన్ని ఇంప్యూరిటీసు కొత్తగా అన్నోన్‌ని కూడా మనకి రావచ్చు. సో, ఇయన్నీ కూడా ఏదైనా కూడా మనం మెటీరియల్ కాకుండా అన్నోన్‌ది ఏదైనా ఉన్నా అన్‌డిజైర్డ్ ఎంటిటీ ఏదైనా అందులో ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ ఇంప్యూరిటీ. అలాగే ఇంప్యూరిటీ ప్రొఫైల్. ప్రతి ప్రొడక్ట్‌కి ఒక ఇంప్యూరిటీ ప్రొఫైల్ ఉంటుంది. అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ఐడెంటిఫైడ్, అన్‌ఐడెంటిఫైడ్ ఇంప్యూరిటీస్ ప్రెజెంట్ ఇన్ ద పర్టిక్యులర్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్‌లో ఇవి స్పెసిఫైడ్, ఇది అన్‌స్పెసిఫైడ్ అన్న ఇంప్యూరిటీస్ ఉంటాయి అని మీరు ఒక ప్రొఫైల్ తయారు చేస్తారు. అవి కాక ఇంకా కొత్తవి వచ్చినాయంటే ఇట్స్ బేసికల్లీ కంటామినేషన్ వల్ల గాని, అదర్ రీజన్స్ వల్ల గాని, ప్రాసెస్ చేంజ్ అయిపోవడం వల్ల, కొత్త ఇంప్యూరిటీస్ ఫార్మ్ అవ్వడం వల్ల గాని వస్తాయి. ఒక పర్టిక్యులర్ వాలిడేట్ ప్రొసీజర్‌లో మీరు తయారు చేసినప్పుడు ఈ ఇంప్యూరిటీ ప్రొఫైల్ దాటి ఏది
రాకూడదు. నోన్ గాని, అన్నోన్ గాని. అలా మీ ప్రతి ప్రొడక్ట్‌లోనూ నోన్ ఏంటి, అన్నోన్ ఏంటి అన్నది పర్టిక్యులర్‌గా చెప్పే డిస్క్రిప్షనే ఇంప్యూరిటీ ప్రొఫైల్. అలాగే లిమిట్ ఆఫ్ డిటెక్షన్. ఇది క్యూసీలో మనం ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని టెస్ట్ చేసేటప్పుడు ప్రతిదాన్ని డిటెక్ట్ చేస్తుంది. మన హెచ్‌పిఎల్‌సి గాని, జీసీ గాని. కానీ ఏ లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ దాన్ని మన యొక్క మెథడ్ డిటెక్ట్ చేయలేకపోతదో, లేదా డిటెక్ట్ చేసిన దాన్ని కరెక్ట్‌గా రిజల్ట్ కింద కన్వర్ట్ చేయలేకపోతదో వాల్యూ కింద, అది ఆ మెథడ్ యొక్క లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటారు. అంతేగాని కామన్‌గా లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అనేది ఉండదు. పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి, పర్టిక్యులర్ మెథడ్‌కి లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ఉంటుంది. మళ్ళీ ఆ ప్రొడక్ట్‌కి ఇంకో మెథడ్ మనం చేంజ్ చేసామనుకోండి, మళ్ళీ ఆ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ మారిపోవచ్చు. సో, ఇది బేస్డ్ ఆన్ ఎక్స్‌పెరిమెంటల్ ద్వారా మనం ఎగ్జాక్ట్ వాల్యూని ఎంతవరకు ఈ ఈ యొక్క మెథడ్ డిటెక్ట్ చేయగలుగుతుంది అని చెప్పడం ద్వారా ఏది లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అనేది చేస్తూ ఉంటామన్నమాట. సో, అలాగే లిమిట్ ఆఫ్ క్వాంటిఫికేషన్. ద లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ అనలైజ్ ఇన్ ఏ శాంపుల్ విచ్ కెన్ బి క్వాంటిటేటివ్‌లీ డిటర్మైన్డ్ విత్ డిఫైన్డ్ ప్రిసిషన్ విత్ యాక్యురసీ. యాక్యురసీగా మీరు ఏదైనా కూడా ఇంతవరకు దాన్ని క్వాంటిఫికేషన్ చేయగలం. అంటే 0.1%, 0.01%, 0.001% అని క్వాంటిఫికేషన్ మీరు చేయగలుగుతున్నప్పుడు, అంతకన్నా కింద ఉన్నప్పుడు మీరు క్వాంటిఫికేషన్ చేయలేకపోతుంటే, ఆ యొక్క మెథడ్ యొక్క లిమిట్ ఆఫ్ క్వాంటిఫికేషన్ అని దాన్ని పిలవడం జరుగుతుంది. సో, లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అండ్ లిమిట్ ఆఫ్ క్వాంటిఫికేషన్ ప్రతి మెథడ్‌ని ఐడెంటిఫై చేసి, అంతకన్నా ఒక్కొక్కసారి మెథడ్‌ని వాలిడేట్ చేసేటప్పుడు ఇవన్నీ చెయ్యాలి. అలా కాకపోతే ఆ మెథడ్ మంచిదని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆ మెథడ్‌కి ఆ ఇంప్యూరిటీని డిటెక్ట్ చేసే శక్తి గాని, కేపబిలిటీ గాని, క్వాంటిఫికేషన్ చేసే కెపాసిటీ గాని ఉండదు. అటువంటప్పుడు మీరు మంచి అనుకున్న ప్రొడక్ట్ చెడ్డదయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ టెస్టింగ్ మెథడాలజీ. అలాగే క్వారంటైన్. క్వారంటైన్ అంటే అందరికి తెలిసి స్టేటస్ ఆఫ్ ద మెటీరియల్ ఐసోలేటెడ్ ఫిజికల్‌గా ఒక మెటీరియల్‌ని ఐసోలేట్ చేసి దాన్ని ఒక డెసిషన్ కోసం ఏదైనా అప్రూవ్డ్ గాని, రిజెక్షన్ గాని అవుతది. ఏదో ఒక టెస్ట్ నడుస్తుంది. లేదా ఒక అబ్జర్వేషన్ నడుస్తుంది. ఈ మెటీరియల్‌ని మనం ఫిజికల్‌గా సాటిస్ఫైడ్ చేసి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ మెటీరియల్ అప్రూవ్డ్ ఆర్ రిజెక్ట్ అని డిసైడ్ చేస్తారు. ఈ కండిషన్ మనం క్వారంటైన్ అని పిలుస్తాం. అలాగే రీప్రాసెసింగ్. మనం కొన్ని ప్రొడక్ట్స్ మనం ఎంత స్టాండర్డ్ ప్రొసీజర్‌లో, వాలిడేటెడ్ ప్రొసీజర్‌లో మనం చేస్తున్నా, మళ్ళీ దాంట్లో ఒక 60-70% కంట్రిబ్యూట్ చేసేది హ్యూమన్సే కాబట్టి కొన్ని హ్యూమన్ ఎర్రర్సు, లేదా సడెన్‌గా చేసే ఎక్విప్‌మెంట్ ఎర్రర్సు, లేదా రా మెటీరియల్స్ లాట్స్, టన్స్ ఆఫ్ టన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో యూనిఫార్మిటీ లేకపోవడం అవ్వచ్చు. ఏదైనా కారణం అవ్వచ్చు. మీ మెటీరియల్ ఫెయిల్ అవ్వటానికి ఎక్కడన్నా ఒక ఛాన్స్ ఉంటుంది. అలా మెటీరియల్ ఫెయిల్ అయిన దానికి మళ్ళీ ఒక కరెక్షన్ తీసుకొని రీప్రాసెస్ ప్రొసీజర్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ అసలు దాన్ని ఏదైతే మనకి కావాల్సింది రాలేదో దాన్ని ఎలిమినేట్ చేసి మనకు కావాల్సింది తీసుకోవడానికి చేసే ప్రొసీజర్‌ని, ఆ ప్రొసీజర్ కూడా మీకు ఆల్రెడీ వాలిడేట్ అయ్యి ఉన్న ప్రొసీజర్‌ని ఫాలో అవుతూ చేశారనుకోండి, అది రీప్రాసెసింగ్ ప్రొసీజర్ అంటారు. అలా కాకుండా ఇంకో కొత్త పద్ధతి ద్వారా దాన్ని ఎలిమినేట్ చేయవలసొస్తుందనుకోండి, దాన్ని రీవర్క్ అంటారు. రీప్రాసెస్ అండ్ రీవర్క్. అంటే చాలా సింపుల్‌గా మీరు గుర్తుంచుకోవాలంటే మీరు ప్రొసీజర్‌ని ఒక వాలిడేట్ చేసిన ప్రొసీజర్‌లో ఉన్న స్టెప్‌ని తీసుకొని రిపీట్ చేస్తే చేసేదాన్ని రీప్రాసెస్ అని, ఏదైనా ఇంకో కొత్త విధానం ద్వారా, కొత్త రా మెటీరియల్ ద్వారా, కొత్త సాల్వెంట్ ద్వారా మీరు మీరు ఉన్న ప్రాబ్లమ్‌ని ఎలిమినేట్ చేయటానికి చేసే ప్రొసీజర్ ఏదైనా ఉంటే దాన్ని రీవర్క్ అని మనం అనటం జరుగుతుంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.